పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుందా. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. దేవునికి మహిమ కలుగునట్లు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఈనాడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గత వారంలో నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున్న 2 తటాకములతో సమానం. ఎత్తబడే సంఘము యొక్క లక్షణం ఎట్లుండాలంటే 2 కన్నులు 2 చెరువుల్లా ఉండాలట. కన్నీటి అనుభవం లేని సంఘం ఎత్తబడే సంఘం కాదు. నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడు, ఎంతమందికి సహకారం చేయి, ఎన్ని కానుకలు ఇవ్వు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవ చిత్తము కొరకు, దైవ జనుల కొరకు నువ్వు భారము కలిగి ప్రార్థన చేయుటకు నీ తల జలమయముగాను నీ కన్నులు కన్నీటి ఊటలుగాను లేకపోతే అది ఎత్తబడే సంఘపు లక్షణం, అనుభవం, స్థాయి కాదు. నీ కన్నులు అందముగా ఉన్నాయా అంటే ఎదుటివారిని ఆకర్షించే అందమా? అది యేసును ఆకర్షించే అందం తెలుసా? కన్నీటి అనుభవమే. ఎక్కువగా కన్నీటి ప్రార్థన, పాట పాడిన, ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, వాక్యాన్ని ధ్యానించిన, వాక్యం విన్న కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ఉండాలి. వింటున్న ఒక్కొక్క మాట మన హృదయాన్ని తాకుతున్నప్పుడు మనం ప్రయత్నించకుండానే కన్నీరు వచ్చేస్తూ ఉండాలి. కన్నీరు వచ్చేస్తూ ఉండాలి. నేను అంటాను, బైబిల్తో పాటుగా కర్చీఫ్ లేకపోతే ప్రార్థనకి రాలేని పరిస్థితి ఉండాలి. చాలామందికి అంత అవసరమే ఉండదు. ఎవడైనా ఏడుస్తాడు, ఏడిచేవాడు ఏడుస్తాడు, లేదా పాస్టర్ గారు ఏడుస్తాడు, మనకేముందలే, జాలీ, హ్యాపీ, ఎంజాయ్. ఎత్తబడే సంఘపు అనుభవం అది కాదు. ఎత్తబడే సంఘం కన్నీటి ఆత్మతో ఉండాలి. అందుకే దేవుడే ప్రత్యక్షమై వరం కోరుకోరా బాబు అంటే ఇర్మియా, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండనిమ్మని అడుగుతాడు. ఎవడైనా ఏడిసే బాధలు తీసేయని అడుగుతాడు, కానీ ఏడిచేలాగా సాయం చేయమంటారా? ఒక్క ఇర్మియా అలా చేశాడు. అందుకే నేను బైబిల్లో అతనికి విలాపకర్త అని పేరు. అతడి యెహోవా జ్ఞాపకకర్తలను లేపగలిగిన స్థాయికి వాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. మరొక అనుభవాన్ని మనం చూస్తే ఇక్కడ, నా ప్రియురాల, నీవు ఆనందకరమైన వాటిలో అతి సుందరమైన దానం, అతి మనోహరమైన దానం. సంఘము యొక్క సౌందర్యం, సంఘము యొక్క సౌందర్యం, సంఘము యొక్క సౌందర్యం దేవునికి అమితమైన ఆనందకరముగా ఉందట. చాలా ఆనందకరంగా ఉందట. నాకు ఆనందకరమైనవి కొన్ని ఉన్నాయి, కానీ వాటన్నిటిలో నీ సౌందర్యమే టాపు. నాకంటూ ఆనందకరమైనవి కొన్ని ఉన్నాయి, అందులో టాపు నీవు అంటూ మెచ్చుకుంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఆనందపరిచే ఆధ్యాత్మిక సౌందర్యం ఏమిటి అనే మాట గతంలో సంఘ కన్యక సౌందర్యం అని 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అందుకనే మరలా దాన్నే రిపీట్ చేయకుండా కొన్ని మాటలు ఈ పూట దేవుణ్ణి ఆనందపరిచే విషయాలు అలా మీకు జ్ఞాపకం చేసి ఈ పూటకి సరిపెట్టాలని నేను ప్రయత్నపడుతున్నాను. బొత్తిగా మిమ్మల్ని ఆకలితో పంపించలేను కదా, కడుపు నిండా పెట్టలేకపోయినా ఈ పూట కొంచెం సర్దుకోండి. ఈ పూటకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఆనందకరమైనవి ఏమిటి? నాకు ఆనందకరమైన వాటిలో నీవే టాప్ అన్నాడు కదా. అసలు ఏమిటై నీకు ఆనందకరమైనవి? గబగబా కొన్ని విషయాలు మీరు చూడాలని కోరుతున్నాను.
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ అనండి ఒకసారి. ఆనందకరమైనవి చాలా ఉన్నాయట కదా. ఏమంటున్నాడు? యెహోవాను పరిశీలనగా తెలుసుకుంటే అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి. యేసయ్య దేనిలో సంతోషపడతాడు? మన పరమ తండ్రి దేంట్లో ఆనందపడతాడంటే దేవునిని పరిశీలనగా తెలుసుకున్నటలో. అతిశయించుతున్న పాయింట్ ఎక్కడది? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నట్లో మనం అతిశయించాలి అన్న పాయింట్ అది. కానీ దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అన్న పాయింట్కి వస్తే ఆయనను బాగా అర్థం చేసుకోవాలని, ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలని, ఇంకా ఆయన గురించి నేర్చుకోవాలని, ఆయన ప్రేమ, ఆయన స్వభావం, ఆయన నిర్ణయం, ఆయన తీర్పు, ఆయన కోపం, మొత్తంగా ఆయన వైఖరిని అర్థం చేసుకోవాలని పరిశోధనగా, పరిశీలనగా దేవుని గ్రంథాన్ని ధ్యానించు బిడ్డలు ఉంటారే, ఆ ధ్యానంలో, ఆ పరిశీలనలో దేవుడు ఆనందపడతాడట. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యథార్థంగా చెప్పండి. నీవు ఎప్పుడైనా ఒక పూట ఖాళీ ఉన్నప్పుడు, నీకు సెలవు వచ్చినప్పుడు ప్రశాంతం కూర్చొని ఈ రోజు నేను దేవుని గురించి బాగా తెలుసుకోవాలి అని ఒక పూటంతా గడిపిన అనుభవం నీకుందా? అబద్ధం అని కూడా చెప్పు. ఎంతసేపు ప్రతిరోజులాగా ఉదయం ప్రార్థన చేసుకోవాలి, కొంత బైబిల్ చదువుకోవాలి, పని పట్ల మనం చేసుకోవాలి. డ్యూటీ ఉంటే డ్యూటీకి పోవాలి, డ్యూటీ లేదు కాబట్టి ఒక మంచి ఏదైనా వండుకొని తిని పండుకోవాలి. ఇంతకన్నా దూరం రావట్లేదు. సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు క్రైస్తవులకి మేము పాపం చేయట్లేదు కాబట్టి పర్వాలేదని. ఇప్పుడు 2 రకాలు, చెయ్యకూడనివి మానేయటం ఒకటి, చేయాల్సినవి మరి 2 ఉండాలిగా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాడు తినకూడని మానేయాలా? మరి వేసుకోవలసినవి కూడా వేసుకోవాలిగా. 2 చేయకపోతే వర్కౌట్ అవ్వదు కదా. పరీక్షలు సిద్ధపడుతున్నవాడు సినిమాలు, షికారులు, ఆటపాటలు మానేయాలి. అలాగని పడుకోకూడదు, చదవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం మంది క్రైస్తవులు ఎక్కడ దెబ్బతున్నారంటే పాపం చేయట్లేదు అంతే, చెడ్డ పనులు చేయట్లేదు, పాపిష్టి పనులు చేయట్లేదు. మహిమలోకి వెళ్ళడానికి, ఎత్తబడే సంఘంగా ఉండటానికి, పెళ్లి కుమార్తెగా మారటానికి అది సరిపోదుగా. నీ గ్రామాన్ని వదిలి, నీ ప్రాంతాన్ని వదిలి సూషను కోట్లోకి వస్తే చాలదుగా. 12 మాసాలు శుద్ధీకరణలో, అలంకరణలో నువ్వు ప్రిపేర్ అవ్వాలిగా. సిద్ధపాటు అంటే శుద్ధీకరించబట్టం, అలంకరించబట్టం ఇదేగా. నేను మా ఊరు వదిలేశానండి, ఇప్పుడు సూషణ కోటలో ఉంటున్నానండి. ఎవడు సుఖం? సంవత్సరం అంతా తేరగా తినడం, రాణిగా ఉండకుండా తృణీకరించబడ్డాక వాళ్ళ నగలాలకి ఇచ్చేసి నోరు మూసుకొని మళ్ళీ గుడిసెలో బతకటమే. 12 మాసములు శుద్ధీకరణలు, అలంకరణలో నువ్వు ప్రయాస పడితేనే రాజు ఎదురుకొచ్చే దినమున ఒకవేళ అంగీకరించబడతావు. నువ్వు సూషణ కోటలో ఉన్నావు కాబట్టి ఉన్న వాళ్ళందరూ రాణి అయిపోతారా? సంఘానికి వస్తే రాణి అయిపోతావా? మీకు చిత్రం తెలుసా? వాళ్ళు పేదోళ్ళు, గంజికి లేని వాళ్ళందరూ వచ్చారుగా, 1000 మంది కన్యకలు. వారు కోరిన నగలు వాళ్ళకి ఇచ్చారు, కోరిన బట్టలు వాళ్ళకి ఇచ్చారు. ఒంటి మీద వేసుకుని మొత్తం అట్ట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చా? కోట దాటనిస్తారా? దేవుని స్తోత్రం. మర్యాదగా అవన్నీ అప్పగించి నువ్వు వచ్చిన పాత బట్టలోనే అవి వేసుకుని వెళ్ళిపోమ్మా. ఇవన్నీ నీకు ఇచ్చాము, రాణిగా అవుతావు అనుకుని నీకు అంత విషయం లేదు కదా, మర్యాదగా అప్పగించాలి. ఒక్కొక్క సహోదరి ఒడి నుండి వేసుకున్న బంగారు వజ్రవిడు నగలన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో. అబ్బా, అట్లే ఉండదు ఆయన. ఒక్కటి కూడా డెవలప్ చేయని వాడి దగ్గర ఆ తలాంతును లాక్కొని 10 ఇచ్చి ఆయన తీసుకెళ్ళి వెలుపుడి చీకట్లో పడేశారు. ఫోన్లే నువ్వు మహిమకు పనికిరాకపోయి భోజనం చేయి, మధ్యలో పాడు చేయకూడదులే అని అనలా. భోజనం చేస్తున్న మధ్యలో స్నేహితుడా, చెలికడా, ఏదిరా పెండ్లి వస్త్రం అని అడిగి అది లేనందుకు లాక్కెళ్ళి బయటపడేశాడు వెలుపడి చీకట్లో.
అక్కడ ఏడుపును పండు కొరకట. కరుణాపీఠం మీద కూర్చున్నంత సేపు నీ ఆటలు సాగుతున్నాయి. ఎన్ని ఎదవేశాలు వేసినా, ప్రార్థన చేయకపోయినా, దేవుని సంతోషపరిచే ప్రయత్నం లేకపోయినా నడుస్తుంది బండి. కరుణాపీఠం మీద కూర్చున్నంత సేపే. ఆయన కానీ లేచి న్యాయపీఠం మీద కూర్చుంటే అప్పుడు తేలుద్ది కథ. ఏం సరదైపోయింది భక్తి ఏంటండి? ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం పరలోకాన్ని వదిలిపెట్టాడే. వదిలిపెట్టకుండా తండ్రి వక్షస్థలాన్ని విడిచిపెట్టాడే. దాసునిగా మారాడు, వ్యక్తులుగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు. ఇన్ని ఏజాడుగా పాతాళంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించి, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తెచ్చి నీకు శాశ్వత విమోచన ప్రకటించి, స్థలము సిద్ధడానికి వెళ్ళి ఈ లోపు నీ కోసం ఆత్మను పంపి, నువ్వు ప్రిపేర్ అయ్యే లోపు అక్కడ నివాసాలు, భవనాలు, కిరీటాలు, సింహాసాలు రెడీ చేసి నీ కోసం వస్తుంటే, ఇన్ని చేస్తున్న ప్రభు కోసం, యుగయుగాలు ఉండాల్సిన ఆయన కోసం, ఆయన సంతోషం కోసం ఏమి చేయవా? ప్రభు నన్ను దర్శించావు, ప్రభు నన్ను స్వస్థపరిచావు, ప్రభు నా దుఃఖం తీసివేసావు, అయినా నాకు ఆనందం ఇచ్చావు ప్రభు. సరే, నువ్వేమి ఇచ్చావు చెప్పరాదు? ఈడ్చి కొడితే దశంభాగం. అక్కడికే మనం అలిసిపోయి దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది భక్తులకి ఏమిటంటే ఆదివారం చర్చికి రావటం యేసు ప్రభుకు మేలు చేసినంత పుణ్యం. నేను కాబట్టి ప్రతి సండే వస్తానయా, ఎవడొస్తున్నాడు ఈ రోజుల్లో? మీకు చెప్పాను ఏమన్నా, ఒకరు అన్నాడు, అబ్బో ఇన్ని రూల్స్ అయితే నేను రాను పరలోకం అన్నాడు. నేను అన్నాను, అమ్మో నువ్వు రాకపోతే ఎట్రా, పరలోకంలో కరువు వస్తుంది, కరెంటు పోద్ది, నువ్వు ఎట్టేం రావాలా? ఏంటి సార్ చెప్పా, నువ్వు రాకపోతే ఏంట్రా, నువ్వు రాకపోతే పరలోకంలో కరెంటు పోద్దా, మొత్తం చీకట్లో ఉంటారా, ఏడు చేస్తారు అందరూ? నీ గ్లాసు నువ్వు రాకపోతే వస్తే నీకే మేలు, నీకే మహిమ అనిపడాయి. ఇక మీద నీకు యోనా సువార్తే, వస్తావా అగ్నిలో సత్తావా, 100 మాటలు లేవు. ఏసు రక్తం వేచి చెప్పుచ్చు పర్లేదు అందరూ. ఓ లెక్కలు వేసుకొని చెప్తారు ఇట్లా సూత్రం. ఆదివారం 5 చెప్పాలనుకున్నారా? ఇప్పుడు 4 అయిపోయింది అనుకోండి, ఇంకోటి ఉంది చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను కదా, నేను దేవుణ్ణి ఆనందపరచాలని ఒక తాపత్రయంలో ఉండాలి. అసలు నేను ప్రభుని ఎలాగైనా సంతోషపరచాలా. అనుదిన భక్తి, దైనందిన క్రైస్తవ జీవితం, ఇవన్నీ ఏంటి? దేవుణ్ణి ఆనందపరచటానికి నువ్వు చేయాల్సిన వ్యవహారం పేర్లే ఇవన్నీ. కనుక దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, ఇంటర్నెట్లో కూర్చొని గూగుల్ సెర్చ్ కొట్టి, ఏలియన్స్ ఉండేవారా, వాళ్ళు ఏం తినేవాళ్ళు, అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా, నీ బుద్ధి ఎట్టు పోయిందిరా, ఆడెవడో బుద్ధికి ఎందుకు నీకు, ఆడెవడో బల్బు మొహం దొరికేవాడంట, ఆడు ఎన్ని పాలు మేకపాలు తాగేవాడు, ఆడికి ఎక్కడే మేకపాలు. ఇంకొకరికి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా 24 గంటల ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి చెప్పనా? కయ్యను భార్య పేరేంటి, నోవకు భార్య పేరేంటి? భూమి మీద కొత్తగా ఏ పాస్టర్ పరిచయం అని అడిగే ప్రశ్న. అయ్యారు చిన్న డౌట్ అయ్యారు నాకు, కయ్యను భార్య పేరు నీకు ఇంటికి రాడు, ఎవడు భార్య పేరు? పనికి మళ్ళీ పనులు కాకపోతే, పనికి మళ్ళీ ఇంట్రెస్ట్ కాకపోతే నీకు ఎందుకు? నీ భార్య బాగా ప్రార్థన చేసుకుంటుందా, పరిశుద్ధంగా ఉందా, ఆత్మలు ఎదుగుతుందా, నీకు సాటిన సహకారం ఉందా, నువ్వు ఏడవరాదు, ఆడి భార్య పేరు నీకు ఎందుకు? వంశావళులు, ధర్మశాస్త్రం ఇవన్నీ వేస్ట్, వ్యర్థము, నిష్ప్రయోజనం కనుక వాటికి దూరముగా ఉండుము అని చెప్పాడు యేసయ్య. వీడికి అదే కావాలా? నా చేత నేను తెలియజేస్తున్న ఉపదేశం ఏంటంటే, నీ మనస్సులో, నీ ఆత్మలో ఒక తాపత్రయం స్టార్ట్ అవ్వాలి. ఏంటది? నేను యేసయ్యని ఎలా సంతోషపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్ళి అవ్వాల్సిన వ్యక్తులు ఏదో మెసేజ్లు, గ్రీటింగ్స్, ఈ అడవడంత గిఫ్ట్లు, ఇదంతా ఎందుకు? ఆ వ్యక్తిని సంతోషపరచాలి. అవతల వైపు నుంచి అందుతూనే ఉన్నాయి మనకి ఎప్పుడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి అసలు ఏ లోటు చేయట్లా, మన కోసం ఏకంగా ఒక రాజ్యమే కడుతున్నాడు. స్తోత్రం చెప్పరే. చచ్చిపోయిన తర్వాత భార్య కోసం సమాధి కట్టాడు షాజహాన్. అందమైన తాజ్మహల్ సమాధేగా, అంతేనా? ఆ మాట అంటే బాధపడ్డారు బొంబాయిలో. బొంబాయి సభలకు నేను
ప్రసంగికుడిగా వెళ్తే స్టేజ్ మీద పెద్ద ఫ్రేమ్ ఇచ్చారు నాకు. తీసి పక్కన పెట్టి వాక్యం చెప్తుంటే నైనా సాబ్ తోడ కోలి దిఖాయి ఇది చూపించిన తర్వాత చూసుకుందాను. నేను ఏ ఫల్కే బాతేనా కోలియే ఈడితో ఎందుకు వచ్చిన బాధను ఓపెన్ చేస్తే తాజ్మహల్. నేనేమన్నాను, ఓహో సమాధా అన్నాను. అట్లా అంటారా? ఇది ఎంత అమూల్యమైంది, ఇది అమర ప్రేమకు చిహ్నం, ప్రపంచ వింతల్లో ఒకటి అది ఇది అని. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా సమాధే కదరా. నేనేమన్నానంటే తనకున్న చాలామంది భార్యలో ఒక భార్య చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఒక భార్యకు ఒక సమాధి కడితే అది అమర ప్రేమకు చిహ్నం అంట. ఈ మొత్తం బ్యాచ్లో ఆమెకు ఎంత ప్రేమను పంచాడో తెలియదు, బతికుండగా ఏం చేశాడో తెలియదు, అంత తొందరగా ఎందుకు చచ్చిపోయిందో తెలియదు. దేవునికి స్తోత్రం. ఆమెకి సమాధి కడితే అది అమర ప్రేమ అయితే, తను చేసుకోబోతున్న భార్య కోసం పరలోక రాజ్యాన్ని కట్టుతున్న దేవుని ప్రేమ ఏం ప్రేమ? అది ప్రేమ. పెళ్లి చేసుకొని ఇంకొక నలుగురిని చేసుకొని అందులో ఒకదానిగా ఏమని పెట్టి సత్యాక సమాధి కట్టి ఇది అమర ప్రేమ అంటే నాకైతే నచ్చదబ్బాయి. ప్రపంచ వింతల్లో వింత అయితే నాకు అది కాదు, దాన్ని వింతగా భావిస్తున్న వారి మెదళ్ళు వింత. అదొక కట్టడం వరకు చూస్తే ఓకే, దాన్ని వెనకాలన్న ఫీల్ ఏంటండి. తాజ్మహల్ పేరు చెప్తేనే కడుపు మండిపోద్ది నాకు, ఎందుకు తెలిసిన? అలాంటి నిర్మాణం ఇంకొకటి చేపట్టకూడదని దాని శిల్పకారులు అందరి చేతులు నరికి చంపేసినటువంటి దాష్టీకం, రక్తపు మరొకల దుర్మార్గ కట్టడం అది అమర ప్రేమ అట. అమర ప్రేమ నాకు చిరాకు వచ్చేద్దు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. అంచేత ఎవరేమనుకున్నా సరే ఒకటే, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ, కంటి పాప వలె కాపాడుచున్న ప్రేమ, అడగక ముందే అక్కరలు తీర్చుచున్న ప్రేమ, మనకై ఒక రాజ్యమును పరలోకమునే కట్టుచున్న ప్రేమ. స్తోత్రం చెప్పండి. నీ ఇల్లు బంగారం గాను అంటారు పెద్దలు. ఎవడి ఇల్లు బంగారం అవ్వదు, అంత సిమెంటే మట్టే. కానీ నిజంగానే మన ఇల్లు బంగారంతో కట్టబడిపోతుంది. అదొక్కటే నిజమండి, ఇవన్నీ అబద్ధమే, ఇదంతా మోసమే. రాజ్బాబాయ్ గారు ఒక పాట రాశారు పూర్వం, నాకు పాడేంత ఓపికలేదు కానీ అక్కడ ఒక మంచి మాట అంటాడు. కోర్ర నీవు కోర్కెలను ఉండవురా నీవు కుండవురా, కుండవురా నీవు పగిలేదవు. నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు, నువ్వు వచ్చి కొండ కృపలో ఉంటే ఉంటావు, వదిలేస్తే పగిలిపోతావు. పెద్ద విశేషం ఏముంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ చేతి పని కానీ మహిమాన్వితమైన మరొక గుడారం మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ మహిమ గుడారం కొరకు నిరీక్షించి బతుకుతున్నాం మనం. అందులో ప్రవేశించాలంటే అందులోకి ఎంట్రీ ఇచ్చే వ్యక్తిని సంతోషపరచుకోవాలి. అదే భక్తి అంటే. తెచ్చుకొచ్చి వెళ్ళిపోతాం కాదు భక్తి అంటే. హౌ ఐ కెన్ ప్లీజ్ మై గాడ్, దట్ ఈస్ ద సింగిల్ ఎజెండా ఆఫ్ ఎ రియల్ క్రిస్టియన్. పాటలు పాడినా, ప్రార్థన చేసినా, ప్రసంగాలు చేసినా, సువార్త ప్రకటించినా, దెబ్బలు తిన్నా, ఏం చేసినా సరే ఎజెండా ఏంటి? యేసయ్యని సంతోషపరచాలా. సూపర్ ప్రసంగం చేసావు, అందులో యేసయ్యకి సంతోషం కలగకపోతే ఇట్స్ ఎ వెరీ బిగ్ జీరో, వేస్ట్. అందుకని బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఎప్పుడు చెప్తారు, నీకు ప్రసంగానికో పాటకో ప్రార్థనకు అవకాశం వస్తే మనుషులు సంతోషపరచాలని ట్రై చేయకు, దాని ద్వారా యేసయ్యని సంతోషపరచాలి. జనమందరూ చప్పట్లు కొట్టేసినా వేస్ట్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన మనసును అర్థం చేసుకోవటానికి, ఆయన హృదయాన్ని గ్రహించడానికి నువ్వు చేసే ప్రయత్నం అది సంతోషపరుస్తుంది. కొన్ని మాటలు చెప్తాను మీకు, చెప్పనా? మీ అందరూ హిమాలయాల నుంచి వచ్చారా? మరి ఎందుకని బిసిపోయి కూర్చున్నా మౌన మునీశ్వర్లాగా? హల్లెలూయా. ఆయన హృదయం,
ఆయన పరిశీలనగా తెలుసుకోవాలనే కోరిక నీకు ఉండాలి. అది తాపత్రయం. ఆ మనసు నీకు ఉండాలి. ముగ్గురికి 3 తలాంతులు తెచ్చాడు. ఒకడు 10 చేశాడు, ఒకడు 5 చేశాడు, ఒకడు ఏం చేయలే. ఇప్పుడు యేసు ప్రభు ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరి మీద కోపం పెట్టుకుంటాడా? మరి నాకు ఆన్సర్ చెప్పాలా? తన పనిలో కానీ, తన భక్తిలో కానీ, తన సేవలో కానీ, తన జీవితంలో కానీ విఫలమైపోయిన వారి మీద కోపం పెట్టుకొని సాధిస్తాడా యేసయ్య? ఆయన లక్షణం అదేనా? మరి అది ఫెయిల్ అయిపోతే అది తీసుకెళ్ళి ఎందుకు బయటపడేసాడు? ఉన్నది లాక్కుని మరి అది తీసుకెళ్ళి వెళ్ళిపడి చీకట్లో. అది ఫెయిల్ అయినందుకు కాదు, అసలు నిజం చెప్పాలంటే ఫెయిల్ అయిన వారి మీద ఎక్కువ మనసు పెడతాడు ఆయన. యూట్యూబ్లో ప్రసంగం ఉంటుంది చూడండి, విఫలంపై దృష్టి పెట్టే దేవుడని. మీకు అర్థమైందా? అసలు ఎవరు ఎక్కువ ఫెయిల్యూర్లు ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ జాలి ఉంటుంది ఆయనకి. వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. యాక్చువల్గా సక్సెస్లోనూ అని పెద్దగా పట్టించుకోడు, పర్లేదులే అన్నట్టుగా. అలాంటిది ఆడి మీద ఎందుకు అలాగా అంత కోపం ప్రదర్శించాడంటే ఆడికి ఫెయిల్యూర్ అది కాదు, ఆయన మనసు అర్థం లేదు ఆడికి. ఆడు అంటాడు, నువ్వు పెట్టని దాన్ని ఎత్తేవాడు, విత్తని దాన్ని కోసేవాడు అని నీతో ఎందుకు వచ్చిన సోవని దాచిపెట్టా. బిజినెస్లో పెడతాం, పోయిందనుకో నీతో ఎవడెక్కుతాడు మళ్ళీ? నువ్వు అసలే పెట్టని దాన్ని ఎత్తే రకం, విత్తని దాన్ని కోసే. నేను అలాంటి మీకు 100 ఇచ్చి 10 అడుగుతున్నాను నేను? జీవితం అంతా ఇచ్చి మొదటి అడుగుతున్నాను నేను 100 ఇచ్చి 1 అడుగుతుంటే అసలు నేను ఇవ్వకుండా అడుగుతాను అన్నావు. నువ్వు ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడేవరా? అరే ఇది తీసుకెళ్ళి ముందు బయటపడే. ఆ రోజు ఆదామని కూడా బయటికి పోమంటే కారణం ఏంటి? పండు తినేశారడా? పండు తిన్నందువల్లే కోపం వచ్చే రకం అయితే మనం గంపల కొద్ది పండు తినేసాం. వద్దన్న పని ఎప్పుడు చేయలేదు మనం. చాలా మైకంగా ఫేస్ పెట్టారు చెప్పండి. అయ్య బాబోయ్, ఏ ఇసురక్తం ఏం చేయం? వద్దన్న పని ఎప్పుడు చేయలేదు మనం. ఆ లెక్క ప్రకారం అయితే మనం గంపల కొద్ది పళ్ళు తినేసాం. ఆ అమ్మ ఒకటే తింది, ఆ ఆదాం ఒకటే తిన్నాడు, మనం అయితే కుప్పలు తెప్పలం. అయినా ఇంకా సన్నిధిలో ఎందుకున్నావు? ఏదైనా తోటలు, దేవుని తోట నుంచి ఆయన మనల్ని ఎందుకు తోసివేయలేదు? తేడా ఏంటంటే మీ దేవుడికి మీ మీద ప్రేమ లేదు. మీకు తింటే తెలివితేటలు వచ్చేస్తాయి, మీకు తెలివితేటలు రావడం ఆయనకి ఇష్టం లేదు. కాలు కింద చెప్పులాగా, చెప్పు కింద రాయిలాగా మిమ్మల్ని తొక్కి ఉంచాలని ఆయన ఉద్దేశం. అందుకనే తినొద్దున్నాడు. తింటే ఆయన వంటి వారు దేవతలు అయిపోతారు. ఆహా, అదే విషయం. అమ్మా, అందుకే తినొద్దన్నాడా? అలా భయపెట్టించాడు మనల్ని, అజ్ఞానములో బంధించి ఉంచుటకు, తన స్థాయికి ఎప్పటికీ రాకుండా తొక్కిపట్టుటకు. సెకండ్ కేటగిరీగా చూచుటకే మమ్మల్ని తొక్కిపెట్టాడా? దేవుడా, తెలిసింది చెక్కినట్టు తింటా, నీతో సమానం అవుతా, తెలివితేటలు పెంచుకుంటా అని తినేసింది. కొత్తగా ఏమీ రాకపోగా ఉన్నాయి పోయినాయి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పు. కొత్తగా ఏమొచ్చినాయి? గచ్చపొదలు, ముండ్ల పొదలు, శ్రమలు, ప్రసవేదన, చెమట, ప్రయాస. దాని పేరే తెలివితేటలా? అయితే నాకు వద్దులే బాబు, దేవుని స్తోత్రం. దానికోసమైనా తిప్పలు పడాలి, వద్దులే బాబు, అంత ఓపిక లేదు మాకు. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా దేవుని కోపం ఎందుకు వస్తుందో పట్టుకోండి. ఆయన మనసు అర్థం చేసుకోకపోతేనే వస్తుంది కోపం. మనకు అప్పగించిన పనులు ఫెయిల్ అయిపోతే వెంటనే కోపడ్డండి, ఇంకో అవకాశం వస్తాడు, క్షమిస్తాడు, సహాయం చేస్తాడు. సాత్వికము, దీన మనసు కలిగి మనం పక్కనే ఉండి ఇలా కాదురా, ఇలా చెయ్యని నేర్పిస్తాడు. కానీ కోపం వచ్చరే లాగరా, ముందు బయటపడేయని అంత బీపీ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయన మనసు అర్థం చేసుకోకుండా, ప్రేమ అర్థం చేసుకోకుండా, పనికిమాల ఐడియాలజీ, ఏదో తెలివితేటలు, పనికిమాల రీజనింగ్ ఉంటాయి చూడు, చిన్నకొచ్చారు దేశప్రభుకి. మీరైనా అంతే. ఇంట్లో పిల్లలు హోంవర్క్ చేయలేదనుకో, ఎన్నిసార్లు చెప్పాలి రాని ఒక్కటేసామనుకో, అన్న నోరు మూసుకొని కన్నీరు పెట్టుకొని హోంవర్క్ చేసుకుంటే మళ్ళీ ప్రేమ వచ్చేది. అంతేగాని నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు దుర్మార్గాలు, నన్ను కొడతానే ఉంటావు, నన్ను కొడతామే నీకు సరదా, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించమన్నాడు అనుకో, అప్పుడేమవుతా? నోరు మూసిన దాకా ఇంకో 4 పడతాయి. ఏంట్రా ఎక్కువ తక్కువ అవుతున్నావు? శుభ్రంగా చదువుకోమని లక్షల రూపాయలు ఫీజు కడితే మళ్ళీ వాగుడు ఎంటరా అని చెప్పి గంజికి ఎడితే ఈ బుద్ధి దెబ్బలకి ఎడుస్తుంది. మరి ఇప్పుడు 4-5 పడ్డాయే కోట. ఎందుకు పడ్డాయి? హోంవర్క్ పూర్తి చేయనందుకు కాదు, వాగుడు వాగినందుకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నాకు తెలిసి క్రైస్తవుల్లో చాలా మంది పెద్ద పెద్ద పాపాలు చేసి కాదు, ఈ ఎదవేసాలు వేసే దెబ్బలు తింటున్నారు. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకు మ్యాటర్ ఏమైనా అర్థమైందంటవా?
గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు, ఏ విషయంలో చిరాకు పడతాడు, ఏది అసలు ఇష్టం ఉండదో, ఏది కోపం వస్తుంది. అది తెలుసుకోకుండా ఎన్ని పాటలు ఎన్ని ప్రసంగాలు వేసిన వ్యర్థం. యోహానికి బైబిల్లో ఏమని విశేషణ జోడించారు? యేసు రొమ్మున ఆనుకునివాడు, ఆయనకు నెలవైన వాడు, వెరీ క్లోజ్. ఆయన రొమ్మున ఆనుకున్న వాడికి ఆయన గుండె చప్పుడు అర్థం కాలేదంటే వింతగా ఉండదా? 24 గంటలు ఆయన చెప్పిన ప్రసంగం ఏంటి? ఎవడైనను నన్ను వెంబడింప గోరు నిలబడు, తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష అంటే వద్దనుకోవటం, అక్కర్లేదు అనుకోవటం, పోతే పోనీ అనుకోవటం, వదిలేసుకోవటం. అపేక్ష అంటే కావాలనుకోవటం, ఉపేక్ష అంటే వద్దనుకోవడం. వద్దనుకునే స్వభావం ఉంటేనే వెనకాల రండిరా, లేకపోతే వద్దురా అంటే అది కావాలి ఇది కావాలని కోరుకుంటే వద్దు, నాకు ఏది వద్దు అనుకుంటారు రండి. అసలు ఫండమెంటల్ టీచింగే అది. 12 మందిలో అందరికన్నా క్లోజ్ ఎవరు? యోహాను. అందరికన్నా ఎక్కువ సార్లు ప్రభువుని వెళ్ళిపోతానున్నావు కదా, నెక్స్ట్ ఎవరు? కుర్చీ నాదేనా, నేనే, నీ క్లోజ్ నేనే కదా, నెక్స్ట్ ఒక్క మాట అనేసి వెళ్ళిపోతే మాకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అరే ఆడే నువ్వు అదే వెళ్ళిపో, నేను చూసుకుంటా. మనోడు ఇంట్రెస్ట్ అంతా ఎక్కడుంది? కుర్చీ. మళ్ళీ ఎక్కడ అనుకుంటున్నాడు? అప్పుడు నేను సరదాగా ఎట్టకారం వాడాను ఒకరోసారి. అంటే ఆ దైవజనుని ఎగతాలు చేయాలని కాదు, ఇప్పుడున్న బ్యాచ్కి బుద్ధి రావాలని. ఎలా చెప్పానంటే, యేసు రొమ్మును ఆనుకున్నది నేను మనసులో అర్థం చేసుకుంటాక లేచిపోగానే కుర్చీలో కూర్చుంటాక అని అడిగా. పక్కన కూర్చోవచ్చు, ఇక్కడే పద్దాక. ఎందుకని? నువ్వు ఎలాగ వెళ్ళిపోతావు కదా, దేవుని స్తోత్రం. ఆ దైవజనుడిని కించపరచాలని కాదు, ఇప్పుడు బాగా క్లోజ్గా మోగుతున్న వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. స్తోత్రం. ఇది సరిగ్గా రాజకీయాల్లో మాత్రం అలాగే జరుగుద్ది. పెద్దలకి బాగా ఎందుకు పూసుకొని తిరుగుతారు ఏదో, ఇక్కడ కూడా అదే అయితే మరి ఇంకెందుకు? ఈ దరిద్రం నశించునుగాక. మనస్ఫూర్తిగా అయితేనే చెప్పండి, కడుపులో పెట్టుకొని ఇంకోటి అటుందు. స్తోత్రం. నువ్వు నాకు ఆనందకరమైన దాంట్లో అతి సుందరమైన. ఎప్పుడు ఆనందపడతాడు తెలుసా? నీకు ఎంతసేపు ఏమండి, అమెజాన్లో రేట్లు ఏం తక్కువ ఉన్నాయి. ఓర్ని ఎత్తుకులాట మండిపోను, ఆయన పరిశీలనగా తెలుసుకుంటారా ఫస్ట్. నీ దేవుడి గురించి నీకే తెలియదు, ఏం చెప్తావు జనాలకి? నన్ను పరిశీలనలు తెలుసుకుంటే నేను ఆనందపడిపోతాను అన్నాడు ఆయన. ఆయన బాగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? 70% ప్రార్థన, 30% బైబిల్. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవాలంటే ఇంకా మిగతా వాటికి 70% ప్రార్థన, 90% ప్రార్థన కూడా ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్కి వర్తించుంది ఇది. మళ్ళీ జఫనీ గారు 70% బైబిల్, 30% ప్రార్థన చెప్పాను, లేనిపోయింది నాకు మళ్ళీ ఒక ట్యాగు. స్తోత్రం. అర్థమైందా మీకు ముచ్చటేమన్నా? వాక్యాన్ని బాగా ఒక దైవజనుడు అన్నాడు, బైబిల్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ మైండ్ అంటాడు. బైబిల్ అంటే ఇంకోటి కాదు, దేవుని మనసు అండి. బైబిల్ అర్థమైతే ఆయన మనసు అర్థమవుతుంది. ఇంకో రకంగా ఆయన మనస్సు అర్థమవ్వాలంటే బైబిల్ చదవాలి. స్తోత్రం. ఆయన పరిశీలనగా తెలుసుకుంటే సంతోషపడతాడు. ఇంకొక మాట చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఎన్ని చందాలు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత అడవుడు చేసినా, విన్నావా? యెహోవా సంతోషించునట. ఎప్పుడు సంతోషిస్తాడట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనున్నప్పుడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే. అర్థం చేసుకోండి, చెప్పిన మాట వినకుండా నువ్వెన్ని చేసినా సంతోషం ఉండదండి. అమాలేకిని లయమగు వరకు బొత్తిగా కనికరింపక నిర్మూలము చెయ్యము. ఇది ప్రభు చెప్పిన మాట. లయమగు వరకు కనికరింపక నిర్మూలము చేయి అని పంపిస్తే, అలాగే ప్రభు అని వెళ్ళి మంచి మంచి అన్ని పక్కన పెట్టుకొని వచ్చాడు. రే ఏంట్రా పని అన్నాడు యేసయ్య. అంటే మనకి బలిద్దామని
నీకోసమే, దేవుడికి బలిద్దామని. అప్పుడు అంటాడు, నీ బలుల వల్ల కాదురా దేవునికి సంతోషం, ఆయన మాట వింటే సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగని. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొన్నప్పుడు యెహోవా సంతోషించినట్లు దహన బలులు, పొట్టేలు, క్రొవ్వులు అర్పిస్తే సంతోషపడతాడా? ఆలోచించమయ్యా ఫస్ట్. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకుంటే సంతోషపడతాడు. యథార్థంగా చెప్పండి, ఆయన చెప్పినవన్నీ మనం చేస్తున్నామా? మన వల్ల దేవునికి సంతోషం లేదు. మరి ప్రేమించవలసినంతగా ప్రేమించలేము, క్షమించవలసిన వారిని క్షమించలేము, సహించవలసిన శ్రమను సహించలేము, ఆనందించవలసిన వాటిలో ఆనందించలేము, ప్రకటించవలసిన వాటిని ప్రకటించలేము, వైరాగ్యముతో ఉపేక్షించవలసిన వాటిని ఉపేక్షించలేము. పాట పాడమంటే మాత్రం నా ప్రాణము నీవయ్యా అవుతుందే. వీడి ప్రాణం అంతా తిండి, ధనము, వెండి, బంగారం, ఘనత, అధికారం. ఆ పాట ఎందుకు పాడతావు? పాట బాగుంటుందండి. అది పాట బాగుందని పాడటమో, నువ్వు బాగా పాడగలవు కాబట్టి పాడటమో తప్ప, అది నీ ఆశ, అది నీ భారమా, అది నీ తీర్మానమా? ఒక దైవజనుడు పాడుతున్న నాకు భలే అనిపించింది. ఆ పాటలో సగం పేరు నా ప్రాణమనే ఉంది. నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణముతో కలిసి. అసలు పాట అంతా ప్రాణమే. ఆ దైవజనుడు ఆరాధించే తీరు నేను దగ్గర నుంచి చూశాను. అవి పెదవుల నుంచి వచ్చిన మాటలు కాదు, అతడు హృదయంలో నుంచి పాడుతున్నాడు, పరవశించిపోయి ఆరాధిస్తున్నాడు. ఇది నోటి మాటలు కాదు, నిజంగానే దేవుడిని అంత ప్రేమిస్తున్నాడని నేను దగ్గరగా చూసి గ్రహించగలిగాను. ప్రస్తుతం మిగిలి ఉన్న ఆరాధకులలో మంచి ఒక ఆరాధకుడు ఆయన తమిళనాడులో ఉంటారు, జయశీలన్ గారు. గొప్ప దైవజనుడు. వర్షిప్లో ఆయన పేరున గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. 72 hours ఎన్ని అవర్స్ నాన్ స్టాప్గా వర్షిప్ చేశాడు. గిన్నిస్ బుక్ రికార్డు ఉంది. అంటే రికార్డు కోసం అని కాదు, ఆయన ఆరాధన ఇంకా ఆపి సాల్లే అనుకోలేడు. అలాగే ప్రభుని ఆరాధిస్తూ ఉంటాడు, మైమరిచిపోతాడు. రోజులు సమయాలు తెలియటం లేదు ఆరాధిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదంటాడు, నా నాలుక దిన్న మెల్లని నీతిని గురించి సల్లాపము నాన్ స్టాప్గా నేను ఖాళీగా ఉండలేను. అలా చెప్పటమే, ప్రకటించటమే. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్న ఒక మాట, ఆయన మాట వింటే ఆయన సంతోషపడతాడు. చెప్పండి ఆమేన్. ఆయన గురించి పరిశీలనగా తెలుసుకుంటే ఆయన మాట వింటే. మరొక మాట చూద్దామా? సామెతలు 23:15. నా కుమారుడా, అయ్యా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. చూసారా, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడటండి? చెప్పాలి, మాట్లాడతలేదు మీరు. మన హృదయానికి జ్ఞానం అనండి ఒకసారి. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట? తెలివంత ఇక్కడే ఉంటుంది. దీని మీద ఉన్న చిన్న వర్గీకరణ చెప్తాను మీకు, చిన్న క్లారిఫికేషన్. ఆ క్లాసిఫికేషన్ ఏంటంటే, భూమి మీద ఎట్ట బాగా బ్రతకాలా అన్న తెలివంతా ఇక్కడిది. మహిమలో యేసుతో మెరుగైన స్థితిలో ఎలా ఉండాలా అన్నది ఇక్కడిది. నీకు జ్ఞానం కలిగిన తలకాయ ఉంది, ఇది ఉండాలి. 90వ కీర్తన 12వ వచనంలో మోషే అనే దైవజనుడు ఏమన్నాడు? 90వ కీర్తన 12లో మోషే అనే దైవజనుడు ఏమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఇప్పుడు అర్థమైందా జ్ఞాన హృదయం ఏం చేస్తుందో? ఎందులో పెడితే ఎంత లాభం వస్తుంది? షేర్లో పెడితే బెటరా, రియల్ ఎస్టేట్లో పెడితే బెటరా, రిలయన్స్లో షేర్లు కొంటే బెటరా? అది జ్ఞాన హృదయం కాదు. మా దినములు లెక్కించడం మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయం అంటే ఏంటి తెలిసిన? నా దినములు ఇంత వయసు అయిపోయింది, ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత సద్వినియోగమైంది,
అట్లీస్ట్ 24 అవర్స్లో నేను ఎంత ప్రభుకి ఇవ్వగలుగుతున్నాను, ఎంత వ్యర్థమైపోతుంది. మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పనా, 8 గంటల డ్యూటీ అనండి, 8 గంటలు అక్కడే ఉండాలి, రాను పోను గంట ఓకే, వెళ్తాం గంట వస్తాం గంట, 10 గంటల డ్యూటీ సూపర్, వద్దంటలేదు ఏమండి, 10 గంటల డ్యూటీ ఓకే. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 గంటలు పడుకోవాల్సిందే. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఇఫ్ హెల్త్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్. దట్స్ వై ఐ షుడ్ టేక్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ 8 అవర్స్. ఓకే, 18 గంటలు, 10 గంటలు డ్యూటీయే దేవుడు, 8 గంటలు నిద్ర సుఖం. ఓకే, ఎంత అయిపోయింది? 18. ఇంకా 6 గంటలు ఉన్నాయి. ఈ 6 గంటల్లో వంట చేయడానికి 2 గంటలు ఇంట్లో పనులకి, నాకు తెలిసి 2 గంటలు ఏ కూర ఉడకదో, అలాంటి కూరలు కూడా నాకు తెలియదు అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, లేనిపోంది, హల్లెలూయా. కనుక 2 గంటల వంట గొడవ, అటు చూసి నీకు ఎంత మిగులుద్ది? స్తోత్రం అనరా. ఇది 8 గంటలు పడుకునే వాళ్ళకి, 10 గంటలు డ్యూటీ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంత చూసుకున్నా సరే ఇంకా 4 గంటలు మిగులుద్ది. ఆ 4 గంటల్లో పోని 1 గంట బైబిల్, 1 గంట ప్రార్థన చేసుకున్నా, ఇంకో గంట కరపత్రికలు పంచిపెట్టిన రోడ్డు మీద ఇంకో గంట ఉంటుంది. అసలు 24 గంటలు ఎట్ట పూర్తవ్వాలో నీకు అర్థమవుతుంది, ఏం చేయాలో. ఆ టైం గడవట్లేదనే పరిస్థితి నీకు నిజంగా అర్థం అవ్వాలంటే ఇది మర్చిపో, ఒకరోజు నీకు తెలుస్తుంది. అది ఉంటేనే టైం తెలియదు, నీకు గడిచిపోతుంటుంది అలా గంటలో గంటలో గంటలో. అసలు టైం సరిపోవట్లేదండి అయ్య గారు. ఎందుకు సరిపోతుంది? అదే తినేస్తుంది కదా. గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం ఏమిటంటే మొబైల్ ఫోనే. అంత పెద్ద అనకొండ క్రొకోడైల్ ఇంకేమీ లేదు, మొబైల్ ఫోనే. ఎంతైనా మింగేస్తుంది అది. రోజులు గడిచిపోతాయి. కొంతమందిని చంపాలంటే ముఖ్యంగా యువతరాన్ని ఆడికి విషం ఇవ్వక్కర్లా, ఆడి దగ్గర ఫోన్ లాక్కుండా చచ్చిపోతాడు, గిల్లగిల్ల కూడా చచ్చిపోతాడు, అంతే తప్ప నీకేం చేయక్కర్లా మనం. అది ఒకప్పుడు యువతరం, పిల్లలు ఆడుకోవాలనే ఫోనే కావాలి. అలాగే ఆడి దగ్గర ఫోన్ తీసుకుంటాడు, కొట్టేసుకుని ఎడిచేస్తున్నాడు పిల్లడు. పిల్లల తల్లులు ఫోన్లు అలవాటు చేయకండి. అది చూస్తే నీ పిల్లలు అసహించుకునేలాగా ఏదో ఒకటి చేయండి. దేవునికి స్తోత్రం. 1 జ్ఞాన హృదయం అంటే దినమును లెక్కించుట, సమయమును సద్వినియోగం చేసుకునుట. గుర్తుపెట్టుకో, హనోకు 365 సంవత్సరాలు బతికాడు. అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత అద్భుతం అండి. అంటే వేస్ట్ అయింది. అవుట్ ఆఫ్ 365 65 వేస్ట్ అయింది. ఐఎమ్ సారీ టు సే. అదే వరుసలో మెతూషెల ఉన్నాడు. ఎందుకు? 960 సంవత్సరాలు బతికాడు. ఏం చేశాడో తెలియదు. చచ్చిపోయి ఉపయోగపడ్డాడు బతికాడు. అసలు మెతూషెల పేరు మీద బైబిల్ ఇంత మంచి సాక్ష్యం లేదు, ఇంత లేదు. ఏటమా అంతే. ఆయన మీద చెప్తాక ఒక మంచి పాయింట్ లేదు. ప్రార్థన పరుడ, భక్తి పరుడ, ఆరాధకుడు, తెగ బతికేశాడు ఈ బతుకు. 965 సంవత్సరాలు ఏం చేసావు? ఒక విశ్వాసంలో మాదిరా, సమర్పణలోనా, విధేయతలోనా, పరిచయంలోనా, త్యాగంలోనా. హీ వాజ్ ఎ వెరీ బిగ్ జీరో, బ్లెస్డ్ విత్ వెరీ లాంగ్ లైఫ్. ఐఎమ్ సారీ టు సే దట్. అతను కించపరచాలని కాదు, కానీ కొంతమందిని చూస్తే బీపీ వచ్చేద్ది నాకు. తెగ బతికేస్తారు, పావులు ఒప్పుకోవాలి. పౌలు గారు ఆనాడే చచ్చిపోవలసింది, బతికించాడు దేవుడు. తెగ సంఘాలు కట్టేశాడు. దేవునికి స్తోత్రం. చావు తప్పిన ప్రతిసారి, లైఫ్ వచ్చిన ప్రతిసారి చెలరగిపోయి సంఘాలు కట్టేశాడండి. బతికితే అట్లా బతకాలి. దేవునికి స్తోత్రం. హిజ్కియా చావు మరణకరమైన రోగంతో బతికాడంటే యేసు వంశములో యేసయ్యకే తండ్రిగా ఉండగలిగిన మనుష్యని పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4th స్టేజ్ క్యాన్సర్లో ఉండి ఆల్మోస్ట్ డెత్ డిక్లేర్ చేశాక ప్రభు స్వస్థపరిస్తే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయటమే గొప్ప, మళ్ళీ అడిగి పిల్లలు పుట్టడం ఇంకా గొప్ప. ఆ పుట్టినోడు యేసుకే తండ్రిగా వంశాంకురంగా మారడం ఇంకెంత గొప్ప అండి. నీ బతుకు ఆయుష్ పొడిగించబడితే అట్లా ఉపయోగపడాలి దేవుని రాజ్యానికే. ఓరక బతకడం ఎందుకు? నా బ్రతుకు, నా ఆయుష్, నా వయసు, నా కాలం, నా సమయం సద్వినియోగం అవ్వాలి అనే ప్రయత్నం ఉంటుంది చూడు, అది జ్ఞాన హృదయం. అది జ్ఞాన హృదయం. కొంతమందికి డబ్బును సద్వినియోగం ఒకటి తెలుసు,
రూపాయలు ఎక్స్ట్రా వస్తే వెంటనే చీటీ కట్టేస్తారు. ఈ నెల నుంచి ఒక 2,000 ఇన్సెంటివ్ వస్తుందంటే వెంటనే చీటీ. బ్యాంకులో అనవసరం సేవింగ్స్ అకౌంట్లో ఒక 5 లక్షలు ఉండిపోయినాయి గారు. అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ చిన్న సమగ్గ ప్లాట్తో కొనియాలా, ఇంత బంగారం కొనియాలా? అదే పిల్లలు పెట్టేస్తుంది. నువ్వు ఒక్కడమే పిల్లలు పెడతలేదరా బాబు. నువ్వు రక్షించబడి 25 ఏళ్ళైంది, నువ్వే వస్తున్నావు, ఇంకా ఒక్కరిని రక్షించలా. నువ్వు గొర్రె పిల్లల సంఘం కాదు, కసాయి వాడికి మనకు వచ్చే గొర్రెవే. వేస్ట్. గొర్రెని కనాలి కదా. నువ్వు ఎంతమందిని సంపాదించావు? నేనును నా ఇంటి వారును అంటమే సరిపోతుంది అది నీకు. నేనైతే నీకు ఆ పాటే కరెక్ట్. నా ఇంటి వారును ఈ వాళ్ళే మాట ఎట్లేదండి అయ్యారు బాబాయ్. నీకు వాళ్ళే తెములుతలేదు. ఇప్పుడు వీధంతా ఎప్పుడు చెప్తారు బాబు? దావీదు గారు అంటారు ఏకంగా, నేను సంతోషము కలిగి జనములను దేవుని సన్నిధికి నడిపించినప్పుడు ఏకంగా గుంపులు తోలుకొచ్చేసి కూడా చర్చికి. ఓహో వద్ద వచ్చేస్తున్నావు నువ్వు ఒక్కడవే. తెగ ఫీల్ అయిపోయా. చెప్పా దేవునికి స్తోత్రం అని. ఎప్పుడు ఆనందపడతాడు రా బాబు దేవుడు నీ గురించి. అబ్బా పిల్లడు ఎంత పెట్టినా తినేస్తున్నాడు అని ఎంతమంది ఎంతకాలం సార్. చిన్న పిల్లడు ఒక ఇడ్లీ తింటగా ఏడిపించాడు, 2 ఇడ్లీ తినేసాడు హ్యాపీ, 4 ఇడ్లీ తినేసాడు, బంగారు కొండ. వాయంతా తినేసాడు, టెన్షను. ఏంటిడా తినేస్తున్నాడు? హాయ్ బాబోయ్. తింటుంటే వద్దని లేకపోతున్నాము, మనసు బాధపడిపోతున్నాను. డాక్టర్ గారు ఏకంగా బేరియాట్రిక్ సర్జరీ ఉంటుంది, కోసేసి చిన్న బేగి తీసేస్తాడు. దేవునికి ఇష్టం. ఎన్ని మర్మాలు చెప్పు, ఎంత బోధ చెప్పు, ఉపదేశం. ఆమేన్ హల్లెలూయా. ఓ తినేస్తామే. 10 మందిని తెచ్చామో చర్చికి. చూసుకొని మరవాలి, చెప్పుకొని ఏడవాలి. ఎందుకు? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పేశారేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ మంచివారికి ఉండడం ఆనందమే నాయన. కానీ ఏమిటా మంచి? నీకేనా, పక్కనుడికా, సంఘానికా, సేవకుడికా, దేవుని రాజ్యానికా? బైబిల్లో కాబూల్ అనుతుంది నిష్ప్రయోజనం. అదొక ప్లేస్, అదొక వ్యక్తి. అది వేస్ట్ పేలో అంట. నాకు చదివితే బాధ వచ్చేది. సంఖ్య అక్కడ కాబూల్ పెద్ద ఫేమస్ ఏరియా. వేస్ట్. దేనికి ఫేమస్? వేస్ట్కే. నేను అడిగేది అది. దేవుణ్ణి సంతోషపరచాలనే తాపత్రం నీకుందా? స్టార్ట్ చేయి. ఏమైనా స్టార్ట్ చేయాలి? ఆయన్ని బాగా తెలుసుకోవడానికి పరిశోధనాత్మకంగా బైబిల్ చదువు. అంటే ఖచ్చితంగా నోట్స్ ఉండాలన్నమాట. ఒక పరిశోధనాత్మకంగా పరిశీలనగా వాక్యం చదివితే నీ దగ్గర నోట్స్ ఉండాలిగా. కళ్ళు మూసుకొని వెళ్ళి తెరిచి. నేను అలాంటి వాళ్ళకి ఏం కోరుకుంటాను తెలుసా? అలా ఏలెట్టిన ప్రతిసారి నిశ్చయముగా నువ్వు సత్యతవు అని రావాలి. నీ భార్యను వేడొకరు తీసుకున్నాను, నీ కుడారం పెళ్ళగించబడును, అన్నీ ఇలాంటివి రావాలి అడిగి. తోచి ఆది దేవుడు, అది కరెక్ట్. అలా చదువు. లేకపోతే కుదురుగా బైబిల్ చదవడాడు. నువ్వు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. నా సన్నిధికి నేను రమ్మన్న వాడెవడు? నా నిబంధన నోట వచ్చించేదివేమి? అన్నీ ఇలాంటివి తగలాలి అడిగి తీసినప్పుడల్లా. లేదా దేవుని వాక్యం ఎంత అమూల్యం అండి. మా తాతయ్య గారిని అడిగారంట, ఎవడోయ్ పాస్టర్ గారు బైబిల్ అంటాను పద్దాక 66 పుస్తకాలంట, మీకు ఏ పుస్తకం అంటే బాగా ఇష్టం అని అడిగట్టు ఒకడు. మా తాతయ్య గారు అన్నారంట, బాబు అది పంచదార చిలకరా, దాన్ని తోక కొరికినా ముక్కు కొరికినా తీగానే ఉంటుంది, ఏం చెప్పమంటామన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఈ తరం వాళ్ళకి పంచదార చిలకలు తెలియదు. పూర్వం అయితే జాతరలో, సంతలో, పండగలు జరిగితే, తిరణాలకు వెళ్తే పంచదారని కరిగించేసి ఒక చిలక అచ్చులో పోసి అక్కడ పెడతారు. అది గూట్లు పెట్టుకునే పంచదార కాదు, కరకర నవిలేసే పంచదార. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పంచదార చిలకని తోక కొరికినా, కాలు కొరికినా, గోరు కొరికినా తీగానే ఉంటుంది, మొత్తం పంచదారే కదా. అది బైబిల్ అంటే. ఇందులో మళ్ళీ సెలక్షన్ చేయటం, నువ్వు ఒకదానికి సున్న చూడతాం, ఒకదానికి ఎర్ర గీత గీసేస్తాం. మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి. హల్లెలూయా. పిచ్చి పట్టేయాలి సార్ బైబిల్ అంటే, కంటతో పట్టేయాలి అంతే. ఏదైనా బ్యాంకులకి వెళ్తే నాకు రోషం వచ్చేది. బ్యాంకుల్లో చాలాసార్లు చూస్తాను, రోజుకు ఒక పదం రాస్తారు, హిందీ పదం, కంటతో పట్టు నేర్చుకోండి అని. మరి
మన పిల్లలకి మనం ఒక మంచి మాట చెప్పలేకపోతున్నాం. కనీసం ఆదివారం వచ్చినప్పుడు ఆ మూలవాక్యం అన్నా కంటతా రావాలిగా. మనం చదివిన మూలవాక్యం ఏంటి? నా ప్రియురాలా, నువ్వు నాకు ఆనందకరమైన వాటిలో అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఆ మూలవాక్యం అన్నా కంటతా రావాలిగా. గత వారం ఏం చెప్పుకున్నావు? అది పరమగీతాలు 7. నీకు అది కూడా గుర్తులేదు. వచ్చిన వారానికి ఒక వచ్చినమా? నీ కొడుకో నీ కూతురు ఉన్నారే ఇంత పిల్లలు, నీకన్నా 100 రెట్లు బెటరు. వాళ్ళు ఇన్ని పుస్తకాలు చదివేస్తున్నారు. నీకు ఒక పుస్తకమే తెగులుతలేదు. నీ పిల్లలు ఉన్నారే నీకన్నా సూపర్ వాళ్ళు 6 పుస్తకాలు చదివి పాస్ అయిపోతున్నా. నీకు ఒక పుస్తకమే 10 ఏళ్ళ మట్టి నీకు అదే వస్తలేదు. వాళ్ళకి మార్కులు వస్తలేదని వాళ్ళని కొట్టేస్తావు. మళ్ళీ నువ్వు ఒక పెద్ద సున్నా. ప్రభు నేను నింపును గాక. పొందాను అదన్నా చెప్పండిరా. హల్లెలూయా. ఆయన పరిశీలనగా తెలుసుకోవాలి. 2, ఆయన ఆజ్ఞలకు లోబడి చెప్పిన మాట వినాలి. 3, జ్ఞాన హృదయం సంపాదించుకోవాలి. 4, 147:11 భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. అది పుస్తకం పేరు చెప్పకుండా అధ్యాయుల పేరు చెప్తే అట్ట అని చూస్తున్నారు కొంతమంది నాయక. 147 అధ్యాయులు ఇంక దేనికైనా ఉంటాయా? 66 దాటాక ఇంకా అధ్యాయం పుస్తకం పేరు చెప్పకూడదండి. 67వ అధ్యాయం అన్నామంటే అది కీర్తన అవుతుంది. అమ్మా, తన కృప కొరకు కనిపెట్టుకుని వారంది యెహోవా చెప్పండి. దేనికోసం కనిపెట్టాలి? నా చుట్టాలు బోళ్ళు మంది అండి. మనకి ఏదైనా ఆపదొస్తే అయ్యి బాబాయ్ వాలిపోతారండి బాబు. అయ్యి బాబు అలా ఉండదా? చుట్టాల దగ్గర రాసి పెడుతున్నావు నాన్న చిన్న. నీ చదువా, నీ తెలివా, బ్యాంకులో బ్యాలెన్సా, రాజకీయ నాయకులా, ఎవరిపై ఆధారపడుతున్నావు? దేవుని కృప కొరకు కనిపెట్టుకొని వారిని యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది అంటారు మాకు మాట చెప్పలేదే, మేము ఏదో ఆదుకుందాం కదా. అలవాటు లేక, మీరంటే గౌరవం లేక, నమ్మకం లేక కాదు. ఆ ప్రాక్టీస్ లేదు ఫస్ట్ నుంచి. మనకున్న ప్రాక్టీస్ ఆయన కృప కోసం కనిపెట్టుకోవటమే. అది ఎంత పెద్ద చిక్కురాని, కష్టం అనే సమస్య అని ఇంకో దిక్కేమీ లేదు. హల్లెలూయా. నేనైతే నీ కృప నమ్మికయోంచి ఉన్నాను, నా నమ్మికయోంచి. కృప ఇంకేమీ లేదు. దాని మీద ఆశ, దాని మీద ధైర్యం, దాని మీద మనసు. ఎవరైతే కష్టములో, బాధలో, శ్రమలో, ఆపదలో, ఇబ్బందులు, అవసరములో మనుషుల వైపు కాక దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటారో వాళ్ళని చూస్తేనే ప్రభువుకు సంతోషం చేస్తుందంట. అరే, నా బిడ్డకి ఇంత అవసరం ఉండి కూడా ఎవరిని ఆశపట్టలేదేంటి? ఇంత కష్టంలో ఉండి కూడా ఇంకో ట్రై చేయరేంటి? అసలు ఇంత పీకల మీదకి వచ్చిన అటు ఇటు చేసి ఆపరేంటి? అమ్మో, నా కృప మీద ఆధారపడ్డారు, మురిసిపోతాడంట ఆయన. అసలు అది నా క్వాలిటీ అంటే అని సంతోషపడిపోతాడు. నీకు నిజంగా కష్టం వచ్చిన రోజున, బాధ వచ్చిన రోజున ఆయన కృప నాకు చాలు అని ఉండిపోగలవా? టెన్షన్ పడకుండా ఉండగలవా? మనుషులకు చేయి చాపుకొని ఉండగలవా? అలాంటి వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను చూసి ప్రభు సంతోషపడిపోతాడు. నా ప్రియురాలా, నువ్వు నాకు ఆనందకరమైన వాటిలో అతి మనోహరం, అతి సుందరం. ఆయనకు ఆనందకరమైనవి ఏమిటో ఆయన పరిశీలనగా తెలుసుకోవటం, ఆయన మాట వినడం, చెప్పింది చేయడం, జ్ఞాన హృదయాన్ని సంపాదించుకోవడం, ఆయన కృప కొరకు దేవునికి స్తోత్రం చెప్పండి. 4 మాటలు చెప్పాను, ఇంకొక 3 చెప్తే సంపూర్ణం అయిపోద్ది. కడుపు నిండా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 3 నిమిషాల్లో 3 మాటలు చెప్తా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. దేవునికి నువ్వు బహుప్రియుడు కనుక నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయగానే వెళ్ళరా, అడు మోకరించాడు, అడు సంగతి చూడు, అవసరం తీరు అని దూతలను పురమాయించండి దేవుడు. నీవు బహుప్రియుడు కనుక నువ్వు విజ్ఞాపనం ఆరంభించినప్పుడే నన్ను పంపిస్తాడు దేవుడు. 10వ అధ్యాయం 9, 11 వచ్చిన మళ్ళీ అదే మాట్లాడు. దానియేలు నువ్వు బహుప్రియుడువు. 10, 11 కూడా అదే మాట.
నువ్వు బహుప్రియుడు గనుకనే నేను నీ యొద్దకు పంపబడితని. ఒక ప్రధాన దూత అండి. సమయోచితంగా దేవుడు మరి సహాయం పంపించాడండి. అవి ఎప్పటి నుంచి వస్తుందని మేము ఊహించలేదండి. మరి వాళ్ళు అకస్మాత్తుగా రావటం, ఇలా చేయటం చాలా ఆశ్చర్యం. దేవుని కృపండి, కరెక్ట్ కదా. ఒక వ్యక్తిని పంపితేనే, ఒక వస్తువుని పంపితేనే, ఒక జీవిని పంపితేనే, ఒక దూతను పంపితేనే నువ్వు ఎంత సంతోషపడతావు కదా. ప్రధాన దూతని దగ్గర రావటం చిన్న విషయమా? అదంత ఈజీ మ్యాటర్ కాదని గబులు చెప్తున్నాడు. నువ్వు బహుప్రియుడువు కనుకనే నేను పంపబడితేనే. నేను రావడం అంటే ఈజీ విషయం కాదు, నా చిన్న ముచ్చట కాదు అది. నీ కొరకు ఒక దూత కేటాయించిన బట్టి ఎక్కువైతే ప్రధాన దూత రావడం, ఏకైక వర్తమానికి నువ్వు మోకరించగానే వెళ్ళరా అడిదో మోకాలు వేసాడు. బాధ్యత చూడు, వెళ్ళు, ముందు అర్జెంట్కి వెళ్ళు, అతని ప్రశ్నకు జవాబు చెప్పు, ధైర్యపరిచి వెళ్ళు. ఎవరు? దానియేలు నీకు అంత ప్రియుడిగా ఎందుకున్నాడయ్యా? లక్షలు నీకు సందా ఇచ్చేవాడా చర్చిలో? నీ పేరున అన్నదానములు చేసేవాడా దానియేలు? దానియేలు మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాడు తెలుసా యేసయ్య? పరిశుద్ధత అంటే ప్రాణం, పరిశుద్ధత అంటే పిచ్చి. ఏదో ఖైదీగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, రాజుగారు తినే భోజనం పెట్టాడు, తినొచ్చు కదండి. అదే మనమైతేనా? అది దేవుని వాక్యం వల్ల, ప్రార్థన వల్ల పరిశుద్ధపరచబడుతుంది. యేసు రక్తం చేయం, యేసు నామములో పరిశుద్ధం, పరిశుద్ధం అంతా కుసిద్ధం. దేవునికి స్తోత్రం. తినేయి. ఏమి చేసి తిండికి దూరం అవుదామన్న ప్రయత్నం ఉండదు. ఏం చేసి ఎక్కువగా వాడబడదామా? వివరాలు చెప్పకూడదు కానీ మా బంధువులు ఒకరు ఉన్నారు. కూర్చొని మామిడి పళ్ళు తింటే ఎన్ని పళ్ళు తినగలరు? ఎంత శక్తివంతులైనా సరైన పండుతో ఒక పండు తింటే సరిపోతాయి. వాళ్ళు బేబత్సమైనటువంటి నెఫీలీలు బ్యాచ్ అయితే 2-3 తినేసిపోయి, గొలియత్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే పోనీ. ఒక పండు 2 పండ్లో తింటే తృప్తి అవ్వదు, ఎక్కువ తినలేకపోతున్నామని. ఎవడైనా ఎక్కువ తినేస్తున్నాను ఎలా తగ్గించాలని ట్రై చేస్తారు కదా, అలా కాదు. ఇలా కూర్చొని తింటా ఉంటే ఎక్కువ తినలేకపోతున్నామని సమర్పించుకొని ఒక బేసిన్ నిండా పళ్ళు పెట్టుకొని చెక్కు తీసి జాగ్రత్తగా మిక్సీలో వేసి ఒక చుక్క నీళ్ళు లేకుండా అట్టొక్క తిప్పుతారు అంతే. చిక్కగా స్పూన్తో తీయాల్సినంత గట్టిగా తయారవుద్ది. దాన్ని ఒక జార్లో, జగ్గులో అంటే దాన్ని వేసుకొని తాగుతారు. అంటే ఈజీగా 4 పళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకు అలాగా? కూర్చొని తింటే ఒక పండు తినగలం, అంతకన్నా ఎక్కువ తినలేం కదా. ఇప్పుడు ఎక్కువ ఎలా తినాలని టార్గెట్ పెట్టావా? వేరుశెనగ గింజలు చక్కగా వేపేసి ఇస్తే పల్లీలు కూర్చొని తింటారేమనుకుంటే ఇన్ని పల్లీలు తీసి మిక్సీలో వేసి ఇంత పంచదార వేసి ఓ స్పూన్లు వేసుకొని స్పూన్ పెట్టుకొని తింటే ఇన్ని పల్లీలు సూత్రం. ఇప్పుడు ఈ టార్గెట్ ఎలా మ్యాక్సిమం క్వాంటిటీ కన్జ్యూమ్ చేయాలన్నా ఇదే టార్గెట్. ఎంత వింత! మరీ టూ మచ్ చెప్తారు. టూ మచ్ కాదు, ఇది సత్యం, ఇది సత్యం. వాళ్ళ ఇంటికి ఒకసారి మా నాన్నగారు వెళితే బయట పొయ్యి పెట్టుకొని చేపలు వేపుతున్నారట, చేప ముక్కలు. పక్కన ఒక గంప ఉంది, గంప నిండా ఉన్న చేప ముక్కలు వేపినాయి. మా నాన్నగారు చూస్తేనే బాబా ఇదేంటిది అది కంగారు పడి, ఏమా ఏదైనా ఫంక్షన్ ఉందా, ఏదో కూటం పెట్టారా, ఎందుకు ఇలాగా ఇన్ని వేపేసారా అన్నారట. లేదు బావగారు పిల్లలు తింటారని. అయ్యి బాబోయ్, అందరూ సొలొమోన్లు సంసోన్లు నేటరా నీ పిల్లలు? ఏంటిది గంప? అయ్యి బాబోయ్. పూర్వకాలం ఇప్పుడు అరిసెలో బూర్లో చేశారంటే ఇక జంతికలో 1 నెల 2 నెలలు తింటారు. అవి ఆ లెక్క వేరు. చేప ముక్కలు సాయంత్రానికి తెల్లరపటికి అయిపోవాలా? గంప పిచ్చెక్కిపోయిందండి బాబు. ఇంత ప్రాధాన్యత ఇస్తారా భోజనానికి? ఇంక నువ్వు ఆత్మని ఎక్కడ బలపడతావు? తిండిని చూస్తే అలాంటి మూమెంట్ ఏమన్నా దానియాలకి చే ఇది నా పరిశుద్ధతను పెంచుద్దా తంచుద్దా? అదే పాయింట్ ఆయన కావాల్సిందే. అది రాజుగారికి పెట్టే భోజనం, రాజులకి ఇచ్చే ఆహారం పెట్టినా ఏమాత్రం టెంప్ట్ అవ్వాలి. తీసే ఇది నా పరిశుద్ధతను పాడు చేస్తున్నా వద్దు, ఇది అపవిత్రం అయిపోతాను తింటే. తిండి టేస్ట్ ప్రధానం కాదు, పరిశుద్ధత ప్రధానం.
పరిశుద్ధతకి అంత తీవ్రమైన ప్రాధాన్యం ఇస్తుంటే అతడి మీద దేవుడు ప్రేమను పెంచేసుకున్నాడు. అది చూడరా బాబడి ఆడికి క్వాలిటీ. మోకరించగానే ఏడుతున్నాడు చూడు, దూతను పంపించాడు. నువ్వు నాకు ప్రియమైన వ్యక్తి కనుక నువ్వు మోకరించగానే పంపించాడు రా బాబు. పరిశుద్ధతను ఎవరైతే తీవ్రంగా తీసుకుంటారో వారందరూ దేవునికి ఇష్టమైన వారుగా సంతోషపరచబడతారు. హల్లెలూయా. మరొక వచనం చూస్తారా? అపోస్తుల కార్యాలు 13:21. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంత ఇష్టం ఏంటండి బాబు, దావీదంటే పిచ్చి ప్రేమ పెంచేసుకున్నాడు. దావీదు 40 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఈ 40 సంవత్సరాలు కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. బ్రతుకంత పోరాటమే. అబిగయీలు మాటలు చెప్పాలంటే, నా ఏలిన వాడా నువ్వు యెహోవా యుద్ధములు చేయించున్నా. 40 సంవత్సరాలు తను యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు, ఓడిస్తూనే ఉన్నాడు, సామ్రాజ్యంగా విస్తరింపు చేశాడు. లక్షల మనుగుల బంగారం సమకూర్చాడు. ఏంట్రా బాబు ఇంత కష్టం అంటే, కొడుక్కి ఇవ్వాల, కూతురికి రూపాయి ఇవ్వాల, తాను ఎంజాయ్ చేయలే, మొత్తం అంతా పట్టుకొచ్చి నా దేవుని మందిరం మీద నాకు మొక్కు చెల్లిపోయాడు. 40 years ఆఫ్ లైఫ్ కష్టాన్ని కేవలం చర్చకిచ్చాడండి. మీరు నమ్ముతారా? ఎవరైనా ఇవ్వగలరా? 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే 40 ఏళ్ళు ఖచ్చితంగా దశంబాకి విత్తి ఆడే సూపర్. అసలు పాస్టర్ గారు సన్మానం చేసేది అడిగి, అయ్యి బాబాయ్ ఒక్క నెల కూడా దశంబాగు మానలేదండి బాబీ సూపర్ అని. అలాంటిది 40 సంవత్సరాలు మొత్తం కష్టం. కొడుకులు కూతురు లేరా? ఉన్నారు, వాళ్ళకేమివ్వలేదు, మొత్తం దేవుడికి ఇచ్చాడు. దేవుని మందిరం అంటే ఎంత పిచ్చి దావీదుకి, దేవుని సేవ అంటే ఎంత పిచ్చి దావీదుకి. నన్ను మందిరమును ప్రేమిస్తున్నవారు, మందిరం కొరకు ప్రయాసపడేవారు, మందిరం కొరకు పోరాటములే చేసేవారు దేవుని ఆనందపరచువారుగా ఉంటారని చెప్పడానికి దావీదే ఒక తిరుగులేని ఉదాహరణ. పరిశుద్ధత కోసం ప్రయాసపడేవాళ్ళు, మందిరం కొరకు ప్రయాసపడేవారు. 7వది మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఎందుకని? అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందాలి, నీకిమ్మంటారు ఏంటయ్యా, మీ చెప్పులు చెప్తారు కూడా యోగ్యని కానయ్యా అని గోల పెట్టి గాబర పడిపోతున్నాడు. అని అంటాడు, లేదయ్యా నీతి యావత్తు ఇలా చేయాలి. కీర్తనలో చెప్తాడు అదే మాట, తండ్రి నీ చిత్తము చేయుట నాకు సంతోషం. 40:7 దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు విషయంలో తండ్రి సంతోషానికి కారణం తెలుసా? తాను జనితైక కుమారుడైనా, తాను దైవ కుమారుడే అయినా, చెప్పండి ఆయన సంతోషం ఏంటో తెలుసా? ఆలకించే మాట, తండ్రి చిత్తం కోసం తాపత్రయపడతాడే. అక్కడ యోహాను లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లని నేను మీకు నీళ్ళలో ఇస్తానని, ఈయనైతే పరిశుద్ధాత్మలు అగ్నితో ఇస్తాడని, ఆయన చెప్పులు కూడా విప్పలేనని ఇంత చెప్పిన తర్వాత ఆయన నాకంటే ఎంత గొప్పవాడో, నేను అతనికంటే ఎంత తక్కువవాడనో చెప్పిన తరువాత కూడా నాకు బాప్తిసం ఇవ్వండి. అయ్య బాబాయ్ అదే అయ్యా నీతి అవతల జరగాలి, దేవుని చిత్తం జరగాలి బాబు. ఏంటయ్య నీ బాధ? నన్ను పంపిన మంది నాది కాదు బాబు. 24 గంటలు బాబు నువ్వేం తినవేంటి తండ్రి? మీకు తెలియని వేరొక ఆహారం నాకున్నది, నన్ను పంపిన వాని చిత్తము చేయటే నాకు భోజనోపానం. గెత్సేమని కూడా ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నీ చిత్తమైతే ఈ పాత్ర తీసివేయి, అయినా నీ చిత్తమే. ఓకే నీ చిత్తమే అంటే దేవుని చిత్తం ఆయనకి తన ప్రాణం కంటే ఎక్కువ, దేవుని చిత్తం అన్న పానముల కంటే ఎక్కువ, దేవుని చిత్తం తన ఘనత కంటే గొప్పతనం కంటే ఎక్కువ. ఆలోచించారు దేవుని చిత్తం అని దానికోసం బతికాడు, దానికోసం చచ్చిపోయాడు.
అందుకనే ఇంకా అతను సువార్త చెప్పకపోయినా, ప్రసంగాలు చేయకపోయినా, ఒక దయ్యం వెళ్ళగొట్టకపోయినా, ఒక రోగిని స్వస్థపరచకపోయినా యేసయ్య అంటాడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. చేసిన ప్రసంగాలను బట్టి కదా స్టేట్మెంట్ వచ్చింది. అప్పటికి 30 సంవత్సరాలు అనుక్షణము దైవ చిత్తం కోసం అప్పగించుకుని నలిగిపోతున్నాడు. 30 ఏళ్ళుగా పగలంతా పరిచయం చేస్తున్నాడు, రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి చిత్తం అలా జరగాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఆ తాపత్రయానికి వచ్చింది ఆ స్టేట్మెంట్. నీవు కూడా నా బిడ్డ, నా కుమారుడా, నాకు ఆనందకరమైన వాటిలో నువ్వే మనోహరం అని అనిపించుకోవాలనుకో. ఈ 7 క్వాలిటీస్: 1, ఆయన బాగా పరిశీలనగా తెలుసుకోవాలి. 2, ఆయన చెప్పిన మాట వినాలి. 3, జ్ఞాన హృదయం సంపాదించుకోవాలి. 4, ఏ స్థితిలోనైనా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. 5, పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. 6, దేవుని మందిరం కొరకు ప్రయాసపడాలి. 7, దైవ చిత్తం కొరకు ప్రయాసపడాలి. ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో చెప్పండి, వారి యందు ఆయన ఆనందిస్తాడు. దేవుని సంతోషపరిచే జీవితం కొరకు ప్రయాసపడదాం. కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేయునుగాక.